ఏ జాతి అహంకారం, ఏ కుల అహంకారం అయితే ఓ కన్న తల్లి పేగు తెంచిందో ఆ కన్న తల్లి దగ్గర ఉన్నా ఇప్పుడు నేను. మౌనిక నాతో పాటు ఉన్నారు. సో అమ్మ, ఏం జరిగిందమ్మా ఆ రోజు? మీ పాప మీతో పాటే ఉందా అక్కడ గొడవ జరిగినప్పుడు? మా పాప నాతో పాటే ఉంది సార్. దర్శనానికని వెళ్ళినాము. ఓకే. దర్శనానికి వెళ్తే శ్రీనివాస్ రెడ్డి మల్లికార్జున స్వామి దర్శనానికి పోయినప్పుడు అక్కడ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఆయన నేను మొక్కనికి వెళ్తే నాకు చూసి తలుపేసుకున్నాడు. అదే గేట్ ఉంటది కదా సార్, గేట్ వేసుకున్నాడు. గేట్ లోపలికి అందరు పోతున్నారా అమ్మా? మీరు పోలని అడిగిర్రా? అందరు వెళ్తున్నారు. అందరు వెళ్తున్నాగా చూసే నేను ఆయనని శ్రీనివాస్ రెడ్డిని అడిగిన. ఓకే. మాకు వెళ్ళనీయకుండా గేట్ వేసుకున్నప్పుడు అడిగినాం. అడిగితే 100 రూపాయలు ఇచ్చి లోపలికి రావాలి, లేకుంటే వద్దు అని చెప్పిండు. అంటే లోపలికి వెళ్ళడానికి 100 రూపాయలు అడిగిండు ఆయన? లోపలికి అందరు కడుతున్నారా అమ్మా? అందరికి లేదు. నేను అందరికి అబ్జర్వ్ చేసిన. అందరు పోతున్నారు కదా అని చెప్పేసి అడిగినాము. అడిగినప్పుడు అడిగితే ఇంకా మాకు 100 రూపాయలు ఇవ్వాలని చెప్పిర్రు. అయితే 100 రూపాయలు ఇవ్వాలన్నప్పుడు టికెట్ టోకెన్ ఉంటుంది కదా, నేను అదే అడిగిన. టికెట్ అన్నా లేకపోతే టోకెన్ అన్నా ఏదో ఒకటి ఇవ్వండి, 100 రూపాయలు ఇస్తాము అని చెప్పిన. లేదు అని చెప్పేసి చెప్తుంటే అర్థం అవుతలేదా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి నేను అని చెప్పేసి తిడుతుంటే, టికెట్ అడిగితే తిడతారు ఎందుకు రెడ్డి అని చెప్పేసి అడిగిన. అడిగితే ఇంకా తక్కువ కులం నువ్వు నాకే ఎదురు చెప్తున్నావా అని చెప్పేసి ఇట్లా ఏదో మీద కొంగు పట్టుకొని కిందికి నెట్టేసిండు. చేసుకున్నాడమ్మా మీకు? ఇక్కడ ఆ టైంలో మీ పాప మీ చేతిలోనే ఉందా? ఇక్కడ పట్టుకున్నా సార్. పాపని ఇట్లా పట్టుకున్నా. ఇంకా ఆయన నెట్టేసినప్పుడు ముందరికి వెళ్ళిపోయినా. అందరూ పసిబిడ్డ మీ చేతిలో ఉన్నది, ఆయన కూడా ఏం కనికరం చూపించాలి. ఆయన ఎందుకు మీరు చేసుకున్నాడు ఆయన? అంటే మేము తక్కువ కులం దాన్ని అని చెప్పి మాదిగా అది ఇదని కులం తక్కువ అయితే నీ చేతిలో చంటి బిడ్డ ఉన్నది, దేవుడి దగ్గరికి వచ్చిన దేవుడి దగ్గర ఈ కులం ఏంది, బలుపేంది అడగలేదమ్మా అక్కడ అడగలేదు సార్. ఎవరైనా అడగడానికి వస్తే వాళ్ళకి రిటర్న్ తిడుతున్నారు. ఓకే, మీరు అక్కడ నుంచి కిందికి వచ్చేసారు. ఇక కిందికి వచ్చేసి చెట్టు కింద రచ్చకట్ట లెక్క ఉంది, ఆడ కూర్చుంటే మా ఆయన ఇంకా రాలేదు అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా ఆయన వచ్చిర్రు. మా ఆయన రాగానే ఇంకా ఎమోషనల్ తట్టుకోలేక ఇంకా మా ఆయన ఏడ్చేసినాం సార్. అయితే ఏమైంది అని అడిగితే జరిగింది మా ఆయనకు చెప్పిన. మా ఆయనకు చెప్తే మా ఆయన పోయి నేను అడిగి వస్తా అని చెప్పేసి మా ఆయన అడగడానికి వెళ్ళిండు. అడగడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు మా ఆయనని ఇంకా అడగడానికి వచ్చినావని చెప్పేసి వాళ్ళు కాలర్ పట్టుకొని అక్కడ ఉన్న రూమ్ లోకి వాట్సాప్ లో మెసేజ్ పెట్టిండు. నిజమేనా? గణేష్ మెసేజ్ పెట్టిండు, వాట్సాప్ లో ఆడియో పెట్టిండు అంటున్నారు కదా. మాకు తిట్టిరు కదా సార్. ఇట్లా తిట్టిన ఎంబడే కులం తక్కువలు అనేసి మాకు తిడుతురు కదా. మేము గుడికి సున్నం వేయడానికి కావాలి, రంగులు వేయడానికి కావాలి, మీకు చాకిరి చేయడానికి, మీ బట్టలు ఉతకడానికి మేము కావాలి, గుడికి మొక్కడానికి మాత్రం మేము అవసరం లేదా అని చెప్పేసి వాట్సాప్ చేసి మెసేజ్ పెట్టిండు. మంచిగా అడిగిండు కదా, నిజమే కదా అడిగింది కూడా. మరి అంటే ఇంకా ఆ మాటకి వీళ్ళు ఇట్లా మెసేజ్ పెడుతున్నావేంది అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి మా ఆయన కాలర్ పట్టుకొని కొట్టిండు. కొట్టిన తర్వాత ఇంకా శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి నలుగురు కలిసి ఇట్లా కాలర్ పట్టుకొని కింద పడినా సరే ఆయనకి పట్టుకొని లోపల కొబ్బరికాయల రూమ్ ఉంది అక్కడ, కొబ్బరికాయల రూమ్ తీసుకెళ్ళారు. ఆ రూమ్ కి తీసుకెళ్లి లోపల వేసేసిర్రు. లోపల వేసేసి ఇంకా ఆయనతో పాటు మా అత్తమ్మ కూడా నా కొడుకుని కొడుతుర్రు అని చెప్పేసి వెళ్ళిపోయింది. మీరు ఇక్కడ చెట్టు బండ కాడ కూర్చున్నప్పుడు లోపల వాళ్ళు తీసుకెళ్లి కొడుతున్నారు. నేను అక్కడే కూర్చున్నా. ఇంకా వీళ్ళని ఈడ్చుకెళ్ళారు. కనిపిస్తుంది ఇట్లా వేరే ఏదో అనుకున్నా సార్. అయితే ఇట్లా వెళ్ళిన గట్టిగా అరిచేసిండు. ఇంకా కింద పడిండు కదా, గట్టిగా అరిచేస్తుండు. మా ఆయన వయసుని నేను పాపని తీసుకొని వచ్చేసిన. 2 నెలలు పాప సార్. పాపని తీసుకొని వచ్చేసి ఇంకా వాళ్ళకి రూమ్లో వేసి కొట్టకండి అని చెప్పేసి వాళ్ళకి అడ్డుపోయినాం సార్. ఫస్ట్ నాకు ఇక్కడ గొంతు గట్టిగా పట్టుకొని ఇట్లా గొంతు నొక్కి
ఆ, మధుసూదన్ రెడ్డి నీ గొంతు పట్టిండా? ఇట్లా గొంతు పట్టుకొని ఇట్లా చెక్క కట్టెలతోన కట్టిర్రు. అట్లా దొబ్బంగానే నాకు మొత్తం తల తిరిగిపోయింది సార్. అయితే ఇంకా అయినా సరే నా పాప కన్నా చూసి మా ఆయనకు వదిలేయండి అని చెప్పేసి పాపకి ఇట్లా కాళ్ళ దగ్గర పెట్టినా సార్. శ్రీనివాస్ రెడ్డి చూపిస్తారు కదా కొంచెం అన్న అని. శ్రీనివాస్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టిన కొట్టొద్దు పెద్దయ్య అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే ఇట్లా ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి ఉంటే వెనకాల నుంచి మధుసూదన్ రెడ్డి వచ్చి తన్నేసిండు. ఇక్కడ తన్నిన పాప అక్కడ దాకా పడింది సార్. 2 మీటర్ల దూరంలో పడింది పాప. ఇంకా ఆ పాపని తీసుకెళ్ళి ఎంబడే పాలకు పెట్టుకున్నా. ఇంకా పాలు తాగలేదు. కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇబ్బందిగా అనిపించగానే ఇంకా ఈయనను కొడుతున్నారు, ఇంకా పాప తాగుతుందిలే పాలకు అని చెప్పేసి అట్లనే పాలకు పెట్టుకొని పాపను ఓదార్చిన తర్వాత మళ్ళీ కొట్టకండి అంకుల్ ఇట్లా అది ఇది అని చెప్పేసి వాళ్ళకి అడిగిన. ఇంకా లోపల నుంచి మా ఆయన ఆ దెబ్బలకి తట్టుకోలేక 100కి కాల్ చేసిండు. 100కి కాల్ చేసిన తర్వాత సార్ ఇట్లా కొడుతున్నారు సార్ నన్ను, మా అమ్మని కొబ్బరికాయల రూమ్లో వేసి కొడుతున్నారు గుడి దగ్గర, నన్ను కాపాడండి సార్ అని చెప్పేసి ఫోన్ చేసిండు. ఇంకా ఎవరికిరా ఫోన్ చేస్తున్నావని చెప్పేసి సార్ తుకారాం రెడ్డి కొడుకు అంటే తుకారాం రెడ్డి సర్పంచి. అప్పుడు మా ఆయన ఫోన్ చేసిన తర్వాతకి తుకారాం రెడ్డి ఇట్లా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇంకా అక్కడే ఉన్న తర్వాత సతీష్ రెడ్డి తుకారాం రెడ్డి కొడుకు ఆయన ఫోన్ గుంజుకున్నాడు. ఫోన్ గుంజుకున్నా ఇంకా నేను చూస్తున్నా, ఆయన ఫోన్ తీసుకొని శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిండు. శ్రీనివాస్ రెడ్డి ఆయన పేరు కన్నిరెడ్డి అనుకుంటా సార్. కన్నిరెడ్డి సార్. ఆయనకి ఇచ్చేసిరు. ఇంకా ఫోన్ అక్కడ ఎక్కడ వెళ్ళిందో తెలియదు. ఇంకా మా ఆయన కొట్టకండి మాత్రమే చెప్తున్నాం సార్ మేము. ఇంకా అరుస్తున్నాము ఇంత. ఇంకా వాళ్ళు లాస్ట్కి 9 అందాదా సార్ 9 అయిందేమో. ఇంకా అప్పుడు సర్పంచ్ వెళ్ళిపోయిండు. కొడుతున్నాగానే 5 సర్పంచ్ నుంచి 9 దాకా కొడుతూనే ఉన్నారు, గొడవ జరుగుతూనే ఉన్నది సార్ 5 నుంచి స్టార్ట్ చేసిర్రు, ఇంకా కొడుతూనే ఉన్నారు. అందాద పైన 9 అయి ఉంటుంది సార్. ఇంకా అప్పుడు కొడుతూనే ఉన్నారు అని చెప్పి ఇంకా సర్పంచ్ ఇంకా అప్పుడు వెళ్ళిపోయిండు. లాస్ట్ మూమెంట్లో సర్పంచ్ వెళ్ళిపోయిండు. అంటే పోలీసు వాళ్ళు వస్తున్నారని సర్పంచ్కి ఫోన్ వచ్చింటుంది, వెళ్ళిపోయిండు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతకి పోలీసు వాళ్ళు వచ్చిర్రు. పోలీసు వాళ్ళు అక్కడ వస్తున్నారు అనగానే ఎక్కువ కొడుతున్నాగానే 2 పోలీసు వాళ్ళు వచ్చేసి ఆపేసిర్రు. అట్లా కొడుతున్నారు, చిన్న పాప ఉంది, ఆమె బయట ఏడుస్తుంది బాలేంత అని చెప్పి ఆపేసిరు. ఆపేసిన తర్వాత మా అత్తమ్మకి మా ఆయనకి తీసుకొని ఇక్కడ వచ్చేసినాం సార్, బయటికి వచ్చేసినాము. అయితే మాకు వెళ్ళడానికి ఏం లేదు. సార్ వాళ్ళే ఇంకా ఒక పోలీస్ సార్ వాళ్ళు ఒక వెహికల్ మాట్లాడి ఊరికి వెళ్తారా అమ్మ అని చెప్తే, మాకు ఊరికి వస్తే ఎక్కడ దొరికితే అక్కడ అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిర్రు సార్. ఇంకా అక్కడ నుంచి వద్దు సార్, నాగర్ కర్నూలు ఎక్కడన్నా ఒక చోట ఉంటామని చెప్పేసి అడిగినాం. వెహికల్ మాట్లాడిన తర్వాత ఇంకా నాగర్ కర్నూలులో దించిన తర్వాతకి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. కంప్లైంట్ తీసుకోలేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళినా, బయటికి పొమ్మన్నారు. మళ్ళీ ఒకసారి వెళ్ళినా, ఒకసారి ఉండి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళు, వాళ్ళు నడవలేకపోతుర్రు అని చెప్పింది. అప్పుడు కూడా పాపకి పాలు ఇవ్వడానికి ట్రై చేసినా తీసుకోలేదు. పాలు తాగిందమ్మా అప్పటికి కొంచెం ఆయాసం స్టార్ట్ అయింది పాపకి. ఇంకా పాలు తీసుకోలేదు, తాగలేదు, పాలు తాగుతలేదు అని చెప్పి ఫోకస్ మొత్తం మా ఆయన చావు బతుకులో ఉన్నాడు సార్. ఫోకస్ మొత్తం ఇంకా అక్కడనే ఉంది. తర్వాత ఇంకా మా వాళ్ళకి 2కి హాస్పిటల్ చూపించి మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేరు. ఒక పెన్ను పేపరు మీరే రాయండి అని చెప్పేసి ఇట్లా ఇసిరేసారు సార్ మా మీద. సరే అని చెప్పేసి నీకు వచ్చినట్టు రాయి అని చెప్పి మా ఆయనకు ఇచ్చిన. ఎప్పటికీ మేము రాయలేదు. నీకు వచ్చినట్టు రాయి, నాకు పాప ఇట్లా ఇబ్బంది అవుతుంది, నాకు కొంచెం డౌట్ వస్తుంది అని చెప్పేసి ఆయన రాయమని చెప్పి నేను బయట కూర్చొని. స్పృహలో ఉందమ్మా? కళ్ళు తెరుస్తుంది, ఏడుస్తుంది, పాలు పట్టట్లేదు. ఇంకా మరుసటి రోజు డబ్బులు లేవు, ఇక్కడ చిన్నపిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్లో అంతగా లేదు అని చెప్పేసి ప్రైవేట్లో చిన్న హాస్పిటల్ దగ్గర చూపిస్తే వాళ్ళు మందులు ఇచ్చిర్రు. ఏడవకుండా ఒక సిరంప్ ఇచ్చిర్రు. ఇంకా గైపౌండర్ తీసుకున్నాము.
ఇంకా మందులు ఇచ్చిర్రు సార్. ఇంకా అవి ఏసినాం. నా గొడవ జరిగిన రోజు ఆడ కాంప్లెయింట్ ఇచ్చి ఎక్కడికెళ్ళాలో తెలియక బస్ స్టాండ్‌లో పడుకున్నాను. నైట్ అంతా బస్ స్టాండ్‌లో ఉన్నారు తల్లి. నైట్ అంతా బస్ స్టాండ్‌లోనే పడుకున్నా. చిన్న పాపను పెట్టుకొని. చిన్న పాపను పెట్టుకొని ఆమెకి ఎచ్చగా 19 తారీఖు కదా గొడవ జరిగింది. 18 తారీఖు. హ్మ్. ఆ రోజు రాత్రంతా నైట్ అంతా అక్కడే ఉన్నారు. నైట్ అంతా బస్ స్టాండ్‌లోనే పడుకున్నాము. చిన్న పిల్లలు పట్టుకొని. చిన్న పాపను పెట్టుకొని బస్ స్టాండ్‌లోనే పడుకున్నాము. అయితే మరుసటి రోజు కూడా వచ్చి కాంప్లెయింట్ తీసుకోర్రి అది సరిగ్గా లేదు అని చెప్పేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గర పోయినాం. మాకు పట్టించుకోకుంటే వీళ్ళు అడుగుతారా అడగరా ఏం చేస్తారు చూద్దామని చెప్పేసి మేము మధ్యాహ్నం దాకా అక్కడే ఉన్నాం. తిండి లేదు ఏం లేదు. స్టేషన్ ముందే. స్టేషన్ ముందే పోలీస్ మధ్యాహ్నం దాకా. హ్మ్. ఇంకా ఏం లేదు. వాళ్ళకి అడగనికపోతే ఎస్ఐ లేడు. మేము ఎట్లా రాసుకోవాలి అని చెప్తున్నారు. సరే అని చెప్పేసి సాయంత్రం పూట ఎస్ఐ వచ్చిండు. ఎస్ఐ వచ్చిన తర్వాతకి సార్ ఇట్లా కేసు పెట్టాలనుకుంటున్నాం మేమని చెప్తే అవతల ఎవరో ఒకరు రాస్తారు పోరని చెప్పిర్రు. ఇంకా రాయలేదు. ఆ సారు వేరే సార్‌కి అప్పచెప్తే ఆ సార్ తీసుకెళ్ళి ఒక మేడంకి చెప్పిండు. ఆ మేడము మేము చెప్పింది రాయండి మేడం అంటే వాళ్ళు సగం వాళ్ళే రాస్తుర్రు. ఇంకెవరు కొట్టిర్రు చెప్పండి ఇట్లా అడిగి కొట్టినోళ్ళ పేర్లు మాత్రమే రాసుకున్నారు. మిగతాదంతా వాళ్ళే రాసిర్రు. ఇంగ అది వాళ్ళు చక్కగా రాస్తలేరు అని చెప్పేసి మా పాప కొంచెం అప్పటికి ఆయాసం పడుతుంది సార్. అప్పటికే ఆయాసం పడుతుంది. 19కి కూడా ఆయాసం పడుతుంది అని చెప్పి ఇంక ఆమెకు మందులేసినాము. మందులేసినప్పుడు కొన్ని పాలు తాగింది. ఇంకా మందులేసిన కొన్ని పాలు తాగింది అని చెప్పేసి ఇంకా ఇంక మళ్ళీ ఆ రోజు కూడా ఎక్కడుండాలో తెలియలేదు సార్ మాకు. 19 కూడా బయటే ఉన్నారు. పెద్ద మనుషులు ఫోన్ చేస్తుర్రు మాట్లాడదాం రాండి అని. వాళ్ళేమో మాకు ఊరికొస్తే ఎక్కడ కూడా తెలీదన్నారు. ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ముందల పడుకున్నాం సార్. ఒకరోజు బస్ స్టాండ్‌లో ఇంకో రోజు గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పడుకున్నాం. పడుకున్న తర్వాతకి ఇంకా మాకు ఎవ్వరు కూడా అడగలేదు. లోపలికెళ్తే పడుకోనియరన్న భయంతో ఇక్కడే పడుకున్నాం. ఇంగ మరుసటి రోజు కూడా మళ్ళీ పోయినా సార్. నేను రాస్తా కాంప్లెయింట్ తీసుకోండి అని చెప్పేసి ఇస్తే బయటే రాపిచ్చుకోరామన్నారు. సరే అని చెప్పేసి డబ్బులు పెట్టి కూడా బయట రాపిచ్చుకొని ఎళ్తే ఎస్ఐకి మేము ఏదైతే రాసింది ఉందో అది ఎస్ఐకి ఇవ్వడానికి పోతే ఎస్ఐ మా చేతిలో నుంచి ఇట్లా గుంజుకొని ఇక్కడ పక్కన పెట్టేసి బయటికెళ్ళిపోయిండు సార్. ఇంకా వీళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పేసి మేము ఉండాలా పోవాలా అని అంటే మాకు డౌట్ వచ్చి మేము అక్కడే ఉన్నాం సార్. వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి సార్ అది ఎఫ్ఐఆర్ చేయిస్తారా చెయ్యరా చెప్పండి సార్ అని కూడా మేము వాళ్ళని అడుగుతున్నాము. ఫస్ట్ వెళ్ళిపోండి అమ్మా అది ఇది అని చెప్పిర్రు. సరే అని చెప్పేసి ఇంకా మేము అది పేపర్ అక్కడనే సార్ తీసుకున్నాడు కదా అని చెప్పి మేము ఒక ఫోటో తీసుకున్నాము. ఎందుకంటే మాకు డౌట్ ఉండే సార్ వాళ్ళు తీసుకుంటారు లేదని. ఇంకా ఫోటో తీసుకున్నాం తర్వాతకి ఇంకా వచ్చేసినాం. హాస్పిటల్లోనే పడుకున్నాం సార్. ఇంకా ఆ రోజు కొంచెం మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ బయటే మళ్ళీ సెకండ్ రోజు. బయటనే 21వ తారీఖు. 20 తారీఖు 20 తారీఖు. 20 తారీఖు రోజు కూడా హాస్పిటల్ బయటనే పడుకున్నాము. అయితే పాప కొంచెం ఎక్కువ చేయందాడు మందులు ఉన్నాయి కదా చూపించినాం కదా అని చెప్పేసి మందులేసినాం. పాప ఏడవడము లేకపోతే మామూలుగానే ఉందా అప్పుడు? ఆయాస పడుతుంది సార్ అప్పటికి ఆయాస పడుతుంది. ఇంకా ఆయాస పడుతుందని చెప్పేసి మందులేసినాము. ఇంకా కొంచెం పడుకుంది సార్. పడుకొని మళ్ళీ లేచింది. మళ్ళీ లేచి ఇంకా పడుకోలేదు సార్. పడుకోలేదు ఇంకా ఆ పాప పడుకోలేదని రోజుకొకరు పాపతో ఉంటారు సార్. నేను లేకున్నా మా అత్తమ్మ, ఆయన లేకున్నా మా ఆయన ఇట్లా పాపతో ఉంటాము. ఎందుకంటే సిచ్యువేషన్ ఎప్పుడు ఎట్లా ఉండేది తెలియదు అని చెప్పి ఉన్నాము. ఇంకా అట్లా ఇంకా ఆ పాపకి ఇంటికి పోలేదు. 20 తారీఖైనా ఇంటికి పోలేదు సార్. వాళ్ళు దొరికితే ఎక్కడ కూడా తెలియదని చెప్పిర్రు. ఇంకా ఇంటికి పోకుండా ఇంకా అక్కడే ఉన్నాం. తర్వాత ఆ పాప 4 గంటలకి పోయి కొరకు పాలు తాగిందేమో సార్. నా పాప కడుపు నిండా పాలు తాగింది సార్. అప్పుడు నాకు ఒక అన్నలే కనుక్కొని చెప్తున్నా సార్. నా మొత్తం లూజ్ అయిపోయినాయి సార్. పాప పాలు తాగింది కడుపు నిండా. పాలు తాగిందని చెప్పి ఇక్కడ వేసుకున్నా సార్ అర్ధగంట సేపు. 4 గంటలకు పాలు ఇచ్చిన ఇక్కడ వేసుకున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ బయటనే సార్. పాలిచ్చి ఇక్కడ భుజానికి వేసుకున్నా. బాగానే ఉంది పాప. ఇంకా మంచిగా నిద్ర పడుకుంది అని చెప్పేసి ఇంకా నేను కొంచెం ఇట్లా పడుకున్నా సార్. నేను చేసిన తప్ప అదొక్కటే. పడుకోకుండా బతుకునేమన్నా పాప. ఇంకా ఆమె పడుకుందని చెప్పి పడుకున్నా సార్. మళ్ళీ ఎంబడే 5 గంటలకి పాపను పడుకోబెట్టిన 6 గంటలకి లేచి పాలు పోతున్నాయి పాప తాగట్లేదని చూసి పాప ఇట్లా
ఆమె తాగే టైం కాదు సార్, పాలు ఇంకా పోతున్నాయి. ఇట్లా ఇంకా నేను లేచి పాపని చూసి మమ్మీ పాలు తాగని చెప్పి తన చేతిని ఇట్లా తట్టిన సార్. చల్లగా అనిపించింది. ఇట్లా ఇంకా చెంప మీద ఇట్లా చేయి పెట్టి చూస్తే చల్లగా అయిపోయింది. ఎంబడే హాస్పిటల్కి తీసుకుపోయినా సార్. లోపలికి లోపలికి తీసుకుపోయినాక పాప అర్ధగంట అవుతుందమ్మని చెప్పేసి ఫస్ట్ మేము చూస్తున్నామని చెప్పేసి మిషన్లో అది ఇది పెట్టిర్రు. ఇంకా పాప లేదమ్మా అని చెప్పేసి సార్ పోయి కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని ఎస్ఐ సార్ ఎట్లా అంటే అట్లా మాట్లాడింది. కంప్లైంట్ తీసుకోలేదు సార్. మాకు మీరు ఆడోళ్ళుండి మొగోళ్ళని కొట్టడానికి సిగ్గు లేదు, మీరు కంప్లైంట్ తీసుకోవాలన్నా మేము ఎట్లా ఎవరమ్మా అట్లా మాట్లాడిన సీఏ ఎవడమ్మా? ఎస్ఐ సార్ ఎవరమ్మా పేరు? గోవర్ధన్. ఆ సార్ ఇంకా అట్లా మాట్లాడుతుంటే కంప్లైంట్ తీసుకొని సార్ అంటే మీకు సిగ్గు లేకుండా అట్లా కొడతారా, మగోళ్ళనే కొడతారా, కోర్టుకి పంపించినా మేమే నాకు అది ఏదో చేస్తారంట కదా సార్, అది చేసి కోర్టుకు పంపించిన అని చెప్పి పట్టించుకోలేదు. మాకు తెలిసిన ఒక అన్న చూసారే ఎట్లా జరిగిందిరా పాప అని అంటే ఇట్లా జరిగిందన్న అంటే అన్న ఇన్స్టాలో అట్లా ఇట్లా గ్రూప్లో పెట్టడం వల్ల ఇంకా అంత సార్ వాళ్ళకు ఇంకా విషాదవర్ధన్ సార్. కదమ్మా పాపకి ఇట్లా ఆయాసం అయింది, ఇట్లా ఇబ్బంది పడ్డప్పుడు పెద్ద హాస్పిటల్ తీసుకుపోలే ప్రయత్నం ఏం చేయలేదమ్మా? హైదరాబాద్కో ఇంకేదో పెద్ద హాస్పిటల్ తీసుకుపోయినా? మందులు ఉన్నాయి కదా సార్, మందులే ఇస్తున్నాము. అసలు ఏ ప్రాబ్లం లేకుండే సార్ మా పాపకి, ఏ ప్రాబ్లం లేకుండే బాగానే ఉంది, మంచిగానే ఆడుకుంటుంది, ఇంకా మంచిగానే ఉంటుంది కదా అనుకో మందులు వేస్తున్నాం అనుకున్నాం సార్. ఇంకా ఇట్లా జరుగుతుందని అనుకోలేదు. ఆ పాపకి ఎక్కడ దెబ్బలు తాకినాయో కూడా తెలియదు సార్. ఇట్లా తన్ని నెంబడే అక్కడికి వెళ్ళి అక్కడ పడి నెంబడే ఎక్కడ దెబ్బలు తాకినాయో కూడా తెలియట్లేదు. ఇంకా ఇంకా చల్లగా అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకుపోతే ఇంకా అక్కడ సార్ వాళ్ళు ఇంకా చెప్పేసారు, పోస్ట్ మాస్టర్ వేసి చెప్తామని చెప్పారు, అరెస్ట్ చేస్తామన్నారు. 2 గంటలకి ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేస్తామని చెప్పారు. కానీ డిఎస్పి కూడా మాకు మాట ఇచ్చిండు సార్, నేను న్యాయం చేస్తా అని చెప్పి డిఎస్పి సార్ మాట ఇచ్చిండు. కానీ వాళ్ళు ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు, కనీసం మాకు చూపియని కూడా చూపించలేదు. చేసిన అరెస్ట్ అంటున్నారు కానీ మాకు చూపించట్లేదు. మాకు నమ్మకం రావడానికి వాళ్ళు ఇక్కడనే ఉన్నారని చూపించండి అని కూడా అడిగినాం వాళ్ళని, కానీ వాళ్ళు చూపించట్లేదు సార్. రూల్స్ ఒప్పుకోవమ్మా, మీరు చూడకూడదు అని చెప్తున్నారు వాళ్ళు. కానీ మాకు ఏమంటే అవి క్వశ్చన్ వేసినప్పుడు మా డౌట్స్ క్లియర్ చేస్తే అయిపోతుంది కదా సార్. ఏమన్నా ఊరు పెద్ద మనిషి కంప్లైంట్ ఇస్తామని చెప్తే మీరు ఎమ్మెల్యే దగ్గర పోయినా కానీ, రేవంత్ రెడ్డి దగ్గర పోయినా కానీ వాళ్ళు మా మనుషులు. అట్లా ఈ మాట తూకరాం రెడ్డి, సంతోష్ రెడ్డి వాళ్ళు మా మనుషులు, మేము చెప్పింది మాత్రమే వింటారు వాళ్ళు. మీరేం లేరు కూడా ఇంకా అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళు ఏ విధంగా అయితే అన్నారో పోలీసు వాళ్ళు కూడా అట్లనే చేసిర్రు. మా కేసు పట్టించుకోలేరు. మేము ఎస్ఐని అడిగినాం, తీసుకోండి సార్ అని అడిగినాం. అవతల సిఐ పాప సార్ ఇట్లా అని ఎవరి ద్వారా అయితే మేము వాళ్ళ పేరు చెప్పి మేము ఎస్ఐని వదిలేసి సిఐ దగ్గర పోయి అడిగితే ఫస్ట్ మా మిన్నే కంప్లీట్ చేయమని చెప్పిండు. రిటర్న్ తల్లిదండ్రి మిన్నే కేసు పెట్టండి, వాళ్ళ మీద మేము వాళ్ళు పేర్లు చెప్తున్నాము, వాళ్ళ పేర్లు చెప్పకండి, అనుమానం ఉంది అని మాత్రమే రాపియండి అని చెప్పారు. అనుమానం కాదు సార్, వాళ్ళ వల్లనే ఇట్లా అయింది మా పాపని చెప్తున్నా కూడా వాళ్ళకి చెప్తున్నాడు పక్కల, తల్లిదండ్రి మీదనే కేసు పెట్టండి ఫస్ట్, అప్పుడు వీళ్ళకి చక్కగా అవుతుంది, వీళ్ళని ఎవరు చూస్తారు అప్పుడు నేను కూడా చూస్తానని మాట్లాడుతుండు సార్. ఇంకా అట్లా మాట్లాడుతుర్రు అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి నేను ఏమనకుండా బయటికి వెళ్ళేసి వచ్చి ఇంకా మళ్ళీ ఉత్తల వేసేసరికి సార్ ఇట్లా చేసుకోరు సార్ ఇట్లా అని చెప్తే ఇంకా నేనేం చేయలేను అమ్మ అని చేతులు ఎత్తేసింది సార్. ఏం చేయాలని చేతులు ఎత్తేసింది అంతే సార్. ఇంకా మీరు మొగోళ్ళనే కొట్టిర్రు, ఇంకా మేమేం చేస్తాం, ఇంకా ఇక్కడ మీరు ఆడోళ్ళ నుండి మొగోళ్ళని చూసిండు ఆయన. ఇప్పుడు మీరు పాపను ఎవరు దెబ్బ తగిలింది అనేది మీకు చెప్పకండి, అనుమానం అని చెప్పండి అని అంటున్నారు కదా. మీరు కొట్టిందని చూసిండు అక్కడికి వచ్చి, మీరు ఆడలు కొట్టిన సార్ ఎందుకు చెప్తున్నారు ఆయన పనికి మాల మాటలు? అవి ఎందుకు చెప్తారో మాకు తెలియదు సార్. ఇంకా మా అత్తమ్మ కూడా అడుక్కున్నది, ఎందుకు సార్ ఇట్లా చేస్తారు, నా పిల్లలకు తెలియదులే సార్ అని చెప్పి ఇంకా అడుక్కున్నది. అక్కడ నుంచి ఇంకా ఫస్ట్ ఇలా మీన రాయి అంటే రాయి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా రెచ్చగొడుతుండు సార్. ఆ సారు ఇంకా ఖచ్చితంగా రాయాలి అన్నట్టు రెచ్చగొడుతుండే. ఇంకా సిఐ పేరు ఏం పేరమ్మా? సిఐ పేరు నాకు తెలియదు, నాకు గుర్తులేదు సార్. అయితే ఇంకా మా అత్తమ్మ వచ్చి నా పిల్లలకు తెలియదు సార్, మా పాప బాగా అని ఇంకా మీకు కూడా సంతోషం ఉండింటది, నా మన్మరాలు అయిపోయింది కదా సంతోషంగా ఉండండి అని చెప్పి మాకు బయటికి తీసుకొని వచ్చింది. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఒక అన్న
చూసిండు. చూసి ఏమైందిరా అంటే ఇట్లా జరిగిందన్న. ఇప్పటి వరకు ఇదంతా జరిగినాక ఈ ఎమ్మెల్యేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీను ఎవరైనా వచ్చి సందర్శించిరమ్మ మీ దగ్గరకు వచ్చి? మా దగ్గరికి ఎవ్వరూ రాలేదు. ఎమ్మెల్యే రెడ్డినేనంట. రేవంత్ రెడ్డినేనంట. రేవ వీళ్ళు ఎమ్మెల్యే గాని ఎందుకు ఇట్లా అయితుంది అని చెప్పేసి చెప్పలేదు సార్ మాకి. ఒక్కసారి మేము మాట్లాడతామని చెప్పలేదు. మీకు న్యాయం చేస్తా అని అసలు ఆ ఎమ్మెల్యే ఎవరో కూడా నాకు తెలీదు. నేను చూడలేదు ఇంతవరకు. 3 రోజుల నుంచి మా పాప చనిపోయిన కాడ నుంచి కూర్చుంటున్నాం మేము. కానీ మాకు సార్ మేము కాంప్లైంట్ ఇస్తే తీసుకోని వాళ్ళు నిషాదవర్ధన్ సార్ వచ్చినప్పుడు ధర్నా చేసినప్పుడు కాంప్లైంట్ తీసుకున్నారు. అప్పుడు తీసుకున్న వాళ్ళు అరెస్ట్ చేస్తాము అని చెప్పి పాపని ఇట్లా పెట్టుకొని కూర్చున్నా సార్. నేను ధర్నాలో పోస్ట్ మాస్ చేసిన పాపని పెట్టుకొని కూర్చున్నప్పుడు మేము ఈ పాపని ఇట్లా పెట్టుకోకండి, మేము అరెస్ట్ చేస్తాము అని అంత పెద్ద మనిషికి మాట ఇచ్చిండు డిఎస్పి. ఆయనకు మాట ఇచ్చిండు కానీ వాళ్ళు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఎమ్మెల్యేనైతే నేను ఇప్పటి వరకు చూడలేదు. ఈరోజు నేనే ఇంత బాధపడుతున్నా సార్. 2 నెలల పాపను పోగొట్టుకొని ఇంతకు ముందు జరిగిన తల్లులు ఇంకెంత బాధపడిరో సార్. అక్కడ 5 నెలలకు ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి ఎవరొక్కరిని కొట్టకుంటే వాళ్ళు ఉండలేరు. నాకు జరిగినట్టు ఇంకెంతమంది తల్లులకు జరుగుతుందో కూడా తెలీదు సార్. అక్కడ ఇట్లా చేస్తున్నారని ఎమ్మెల్యే కూడా వస్తారేమో అని మేము అనుకున్నాం సార్. మీ అత్త వాళ్ళందరూ ధర్నా దగ్గరికి పోతామా ఎమ్మెల్సీకి ఫోన్ చేసిన నాకు అసలు సమాచారమే తెలియదు, అంత రాజకీయం చేస్తున్నారు, అక్కడ అమ్మాయి లేదు అని అంటాడు ఆయన. అమ్మాయి లేదు, ఎక్కడ లేదు సార్. వీడియోలో ఉంది. మాకు ఏ దేవుడు పుణ్యం చేసుకున్నాడో తెలియదు సార్. మా ఆయనను కొట్టేటప్పుడు ఎవరు వీడియో తీసుకున్నారో తెలియదు. అది అట్లట్లా గ్రూప్లలో నుండి మాకు దొరికింది. మా ఆడపడుచు ఫోన్కి వచ్చింది. ఆ వీడియోలో చూడండి ఒకసారి. నేను అక్కడ లేను కదా, ఆ వీడియోలో చూడండి. ఇట్లా బట్ట మఫ్లర్ ఉంటుంది కదా, అది కట్టుకొని ఉన్నాను నేను, గ్రీన్ కలరు. ఆ వీడియోలో నేను లేకుంటే ఇంకా మీరు ఏం చెప్పినా నేను అదే చేస్తా. ఆయన రెడ్డి సార్. రెడ్డి అయినందుకోసమే మమ్మల్ని పట్టించుకుంటలేడు. ఎందుకంటే మేము మాదిగోళ్ళము, కులం తక్కువలం మేము. అందుకే వాళ్ళు పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి కూడా రెడ్డినే కాబట్టి ఇప్పటి వరకు కూడా మాకు ఏది చెప్పలేదు. కనీసం అమ్మ నువ్వు ఇంత నిండు ఒక బాలింతవి ఆ పచ్చి పేగుతోనే మాట్లాడుతుంది. నీ బాధ కనీసం రేవంత్ రెడ్డికి అర్థం కావాలి కదా. ఆ కెమెరా చూసి చెప్పమ్మా. రేవంత్ రెడ్డికి ఒకరికి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు ముఖ్యమంత్రి కానీ? రేవంత్ రెడ్డికి ఇంతకు ముందు కూడా ఎంతమంది తల్లులు పోగొట్టుకున్నారో నాకైతే తెలియదు సార్. కానీ ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని అడగగలుగుతా. ఎందుకంటే నా పాప మా పాప అయినప్పటి నుంచి మొత్తం ఇన్స్టా వస్తుంది, మీడియా వస్తుంది, మొత్తం చూస్తున్నారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి సార్కి తెలిసింటది. తెలిసినా కూడా వాళ్ళ నుంచి మాకు ఒక్క సమాచారం కూడా రాలేదు. అంటే తను కూడా రెడ్డి అయినందుకే. తను చెప్పింది మొత్తము రెడ్డిసి ఎట్లా చెప్పితే అట్లా చేస్తారు కాబట్టి తను కూడా రాలేదు. ఒకవేళ మాకు న్యాయం జరగాలి, నేను పేద ప్రజలకి తల్లినో కొడుకునో ఇట్లా పేదవాళ్ళు మొత్తం నా అక్కోళ్ళు, నా అమ్మోళ్ళు, నా చెల్లెండ్లు అన్ని ఆయన సీఎం అయినప్పటికీ ప్రమాదం చేసిండు కదా, అది ఒకవేళ నిజమైతే ఈపాటికి వచ్చేవాడు. తను నిజం అది కాదు చేసేటప్పుడు మాత్రమే అది నిజాలు అని చెప్పేసి అట్లా చేస్తారు. చేసిన తర్వాతకి ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు రెడ్డిలు, వాళ్ళ బట్టలు ఉతకడానికి, వాళ్ళకు చాకిరి చేయడానికి మాత్రమే కావాలి, ఇంకా వేరే వాళ్ళకి వద్దు. అందుకోసమనే రేవంత్ రెడ్డి సార్ ఒకవేళ మాకు న్యాయం చెయ్యాలి అని అనుకుంటే సార్ రావాలి. రేవంత్ రెడ్డి సారు మాకు మా పాపకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఆ సార్ మాత్రం రావాలి. ఆ సార్ వచ్చేంత వరకు ఇదే ధర్నా ఇట్లనే చేసుకుంటూ ఉంటాం మేము. ఇది డైరెక్ట్గా ఆ బాలిత చెప్తున్న మాట. ఇంత కన్నీటి పర్యంతం అవుతూ ఆ బాలిత చెప్తున్న మాట వింటే కనీసం అక్కడ చేసినటువంటి ఘటనలు ఎవరైతే పాల్గొన్నారో మనుషులేనారా మీరంతా, కడుపు కన్న మీద తింటున్నారా అనిపిస్తుంది. ఇది నేను అంటున్న మాట కదా, జనాలు చూసేవాళ్ళు బహుశా మీరు అందరూ అనుకుంటారేమో. మనిషి నిజంగా నువ్వు మనిషివి అయితే నీకు భార్య పిల్లలు లేకపోతే ఇంకేదైనా ఉంటే ఈ తల్లి బాధ అర్థం చేసుకో. ఆ కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకో. చాలా దారుణంగా నా తర్వాత ఆ బిడ్డ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఒక కవర్లో ప్యాక్ చేసి ఇస్తే కవర్ను పెట్టుకొని ధర్నాకు దిగింది తల్లి. ధర్నా చేసిన ఇప్పటివరకు ఎవరి మీద కనీసం అరెస్ట్ కూడా చూపించలేదని చెప్పానంటోంది. కనీసం ఇక్కడ ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి సమాచారం కూడా తెలియదంట. అక్కడ దాడి చేసిన వాళ్ళు కూడా వాళ్ళంతా మా మనుషులే, ఏం చేసుకుంటావో చేసుకోపో అని హెచ్చరించారంట కూడా.
సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా డైరెక్ట్గా తను రిక్వెస్ట్ చేస్తోంది, నిజంగా మీరు చేసిన ప్రమాణాలు, మీరు చెప్పిన మాటలు నిజమైతే నా వైపు చూడండి, నా 2 నెలల చిన్నారికి న్యాయం చేయండి అని చెప్పి అడుగుతోంది. ఇంత స్పష్టంగా ఆ నిండు బాలింత పచ్చిపోయి ఇంకా 2 నెలల పాపను పోగొట్టిన తల్లి 5 రోజుల నుంచి ఆ పాప మరణించిన నాటి నుంచి కూడా నిర్విరామంగా ఇదే రకమైన ధర్నా చేస్తోంది. 21వ తేదీన చనిపోతే కనీసం ఆ కేసు పట్టించుకోలేదంట. చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నటువంటి ఎస్ఐ పోలీస్ అధికారులు, మీరు మీ ఉద్యోగాలు బంద్ చేసుకోండి. ఇక కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కులం కావాలనా? నీకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కులం కావాలి, కంప్లైంట్ ఇవ్వడానికి ఒక అర్హత కావాలనా? ఎందుక ఉద్యోగాలు కాకిబట్టలు వేసుకుని దానికి విలువ తీస్తున్నారు అనవసరంగా. ఇక్కడున్న పోలీస్ అధికారులు కూడా ఈ విషయం పట్ల చాలా క్లియర్గా వాళ్ళ నెగ్లిజెన్స్ కనబడుతోంది. ఈ మౌనిక చెప్తున్న మాటలు చూస్తుంటే పోలీస్ అధికారులపైన కూడా చర్యలు ఉన్నట్టుగా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఆయనే ఉన్నారు, ముఖ్యమంత్రి ఆయనే, ఇదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి. మరి ఈ సమస్య పైన ఇక్కడంటే అవివేకులు, అజ్ఞానులు ఉన్నారు, వీళ్ళకి సమాచారం తెలియదంట. ఆల్రెడీ ఆర్టీవీ మాట్లాడింది వాళ్ళతో, మాకేం తెలియదు, మాకు సమాచారం లేదని అంటున్నారు. మరి ఇటువంటి అజ్ఞానులను పెట్టుకొని ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా ప్రభుత్వం నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మేధావని మేము అనుకుంటున్నాం. కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కనీసం ఈ తల్లికి న్యాయం చేయాలని కోరుకున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.